రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 25,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇగో ముఖ్యమంత్రి గారు మరొకసారి ప్రజలను వంచనకు గురి చేసి మోసాలకు గురి చేసేటువంటి ప్రయత్నం. నిన్న సమ్మక్క సారక్క సాక్షిగా అబద్ధం ఆడాలని నేను ఎదురులేదు. ఆ తల్లి చాలా పవర్ఫుల్ తల్లి. ఆ ఇద్దరు తల్లిని చాలా పవర్ఫుల్. అలాగే ఏమైనా ప్రయోగంగా చేస్తే అమ్మ మళ్ళీ బిడ్డ పట్టుకుని కథ నటిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారికి అది అర్థమైందా, అర్థం కాలేదా, సూర్యుగా పర్రపర్రగా మాట్లాడేసాడు. ఏం మాట్లాడిందో నేను మీకు చెప్తా, దయచేసి ఒకసారి చూడాలని చెప్పి. నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. మేము వచ్చిన 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. స్టాఫ్ నర్సులుగా 6,956 మంది, 441 సింగరేణి ఉద్యోగులు, దాదాపు 15,000 పోస్టులు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు. వీటన్నిటితో ప్రజలారా మనకు నిజంగా మనం ఏమైనా గతం మర్చిపోయినామా, లేకపోతే మనకు తెలివి లేదా, లేకపోతే అసలు మనం ఈ రాష్ట్రంలోనే బతుకుతలేమా? ఈయన వచ్చి 60 రోజుల్లో అట స్టాఫ్ నర్సులు వేసిండట, ఫైర్ ఇచ్చేసిండట, పోలీసు ఉద్యోగాలు ఇచ్చేసిండట. ఈయన ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిండు? ఎప్పుడు పరీక్షలు పెట్టిండు? ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చిండు? ఇక్కడ ఏమనాలి? కేసీఆర్ ఇచ్చిన దాంట్లో, కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లో, కేసీఆర్ పెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మేము నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినామని చెప్పాలి. ఏమంటా నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. మేము వచ్చిన 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. జరా ముఖ్యమంత్రి గారు నోటికి బుద్ధి చెప్పుకోండి. నోటికి ఇప్పుడు ఇక పౌరుష పదజాలంతో మాట్లాడినాం అంటేమో ముఖ్యమంత్రిని చూడకుండా పౌరుషంగా మాట్లాడింది కాబట్టి దాడులు అవుతాయి. మరి దీనికి ఏమనాలి? జర చెప్పుర్రి మీరు. ఇది ప్రజలను మొత్తం వంచడం కాదా? ప్రజలను మొత్తం నమ్మించడం కాదా? ప్రజలను మొత్తం తప్పుదో పట్టించడం కాదా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే, తండ్రి స్థానంలో ఉన్న నువ్వే ఇంతకు తెగించి అబద్ధాలు మాట్లాడితే, దీన్ని వ్యతిరేకించకపోతే, దీన్ని ఖండించకపోతే జర్నలిస్టులుగా మాకెక్కడిది విలువ? నోటికి అన్నం తింటారా, గడ్డి తింటారా? ఏమన్నా గీ మాటరా నువ్వు చెప్పేది? నోటికి గడ్డే తింటాం అనిపిస్తుంది. నిజంగా సమ్మక్క సారక్క దగ్గరికి పోయి ఈ మాట అన్నాడు కదా, సమ్మక్క సారక్క తల్లి ఆ నోటికి జిట్టలు పుట్టి ఇచ్చారు. ఆ నోటికి జిట్టలు పుట్టించి బుద్ధి చెప్పు. ఇంకొకసారి ఈ అబద్ధాలు మాట్లాడితే ఉన్న నోరు పడిపోతుందని చెప్పు. గివా ముచ్చట్లు. వామ్మో, నువ్వు కేసీఆర్ కాదుగా, నువ్వు మోడీని కూడా మించిపోయినావు. నువ్వు కేసీఆర్ అన్న ఉద్యోగాలు వేస్తాం అన్నాడు కానీ కొన్ని వేసి కొన్ని వేయలేదు. కానీ నువ్వు అట్లా కాదు. నువ్వు వేయని వాటికి కూడా నేనే వేసినా, నేనే ఉద్యోగాలు ఇచ్చినా అంటాను. ఇప్పుడు 25,000 అంటే నువ్వు 2 లక్షలు ఇస్తానన్నావు. 2 లక్షల ఉద్యోగాలలో 25,000 తీసేస్తే ఇక 1,75,000 ఇస్తా అంటావు. అదే కదా నీ ప్లాన్. జర ప్రజలారా దీన్ని గమనించి రేవంత్ రెడ్డికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పుర్రి. లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్తేనే ఈయన రేవుకత్తాడు, లేకపోతే ఇక గిట్లే చెప్పుకుంటూ పోతాడు. ఇంకా కొన్ని ఉన్నాయి గట్టిన వాటికి ఇచ్చుకుంటూ పోయి ఏం చెప్తాడంటే, ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటాయి. వీటిని అమ్ముకుంటారు అన్నట్టు. ఇవి అమ్ముకొని ఏం చేస్తాడు, మేము మొత్తం ఇచ్చేసినాం అంటాడు. నువ్వు మోడీ కాదు, ఇక ప్రపంచంలో అబద్ధాలు ఆడేటోడు ఎవడున్నాడో వానికంటే 8 నెంబర్ చోరు నువ్వు. ఇక 8 నెంబర్ చోరు. ఇక అబద్ధాల పేరు చెప్పాలంటే ఎవడన్నా, అరే రేవంత్ రెడ్డి తర్వాతనే ఎవరన్నా అంటే నమ్ముతారు. ఇక అబద్ధాలకు పెద్ద కొడుకు కూడా కాదు నువ్వు, అబద్ధాలను పుట్టించే కొడుకువే నువ్వు. ఇక అబద్ధాలు నీ ద్వారానే పుడతాయి, నీ ద్వారానే ప్రచారం అవుతాయి. అక్కడ దాకా తెస్తాను. ఇవి మానుకో, అర్జెంటుగా మానుకో. ఒక్క పోస్ట్ కూడా నువ్వు వేయలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా నువ్వు వేయలేదు, ఒక్క ఉద్యోగాలకు కూడా నువ్వు పరీక్ష పెట్టలేదు, ఒక్క ఉద్యోగం కూడా నువ్వు ఇయ్యలేదు. ఇచ్చినవన్నీ కూడా గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్స్, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు నియామక పత్రాలు మాత్రమే అందజేసి చేతులు దులుపుకున్నావు. ఎవడో ఇల్లు కట్టుకుంటే రిబ్బన్ కట్ చేయమన్నందుకు ఇల్లు నాదంటావా నువ్వు? అట్లున్నది నీ కథ. పుసుకున్న పెద్ద మనిషి అని, అయ్యా ఇగో ఇల్లు కట్టుకున్నాం, దీనికి రిబ్బన్ కట్ చేయంటే రిబ్బన్ కట్ చేసి ఇల్లు నాదే, ఇల్లు నేనే కట్టించిన తట్టు ఉన్నాడు. గివా బ్రోకర్ కథలు. గివా నేను మెచ్చేది జనం. మళ్ళీ నాది ఇంత పెద్ద మాట అని చెప్పుకొస్తాను. 2 గ్యారంటీలకు ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్. ఎట్లా షిగలు పట్టుకొని గుద్దుకున్నాడు, తన్నుకున్నాడు. వారి మళ్ళీగా ఒక్కసారి మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, మీ భార్య గారిని రోజు బస్సు ఎక్కిపోమనరా, ఎట్లున్నది పరిస్థితి తెలుస్తుంది. నువ్వు ఒక్కసారి ఎక్కిపోరాదురా.
పాజిటివ్ రెస్పాన్స్ ఆడ ఎక్కడ నీ చెప్పందుకొని చంపుతాం గాడిది మళ్ళా అలా కల్లోలం అవుతుందిరా బస్సులు డ్రైవర్లు దర్చుకుంటాను రా కండక్టర్లు భయపడతాను రా నేను బస్సే నడపని పో అని ఉరికిండ్రా మొన్న కండక్టర్ బస్సు కండక్టర్ బస్ డ్రైవరు ఏది పంపించినావా జర పంపది వీని కథ ఏందో మళ్ళీ ఇక్కడనే చెప్దాం పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నాయట ఓ వైపు సత్తాలు రా అంటే పాజిటివ్ రెస్పాన్స్ అంటావు గాడిది వస్తానట ఈ లోపు చదువుదాం ఇగో ఒకవైపు సమీపిస్తున్న గడువు మరోవైపు ఎంపీ ఎలక్షన్స్ 100కు 100 మార్కులు కొట్టేస్తారా బుచ్చి కొట్టేస్తారు ఇంకా 17 రోజులల్లా 6 గ్యారెంటీలు ఇస్తారా గాడిది ఏడిస్తారా గాడిది